మాణిక్యం అసలు విషయం తెలుసుకొని సరాసరి శ్రీలత మీదకి కోపంతో వెళ్ళిపోతాడు. నీ పాత్రే ఉంటుంది, నీకే ఆ అవసరం కూడా ఉంది. నువ్వు సౌతి తల్లి ప్రేమను చూపిస్తూ నా అల్లుడిని ఏమైనా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే నేనైతే ఊరుకోను శ్రీలత. నా గురించి నీకు బాగా తెలుసు, నేను అసలు విషయం బయట పెట్టాను అన్నట్టు బెదిరిస్తాడు. ఇలా కాదు, ఇదంతా తిరిగి నా మీదకే వచ్చేలాగుంది, నేనంటూ చేశానని బయటపడకూడదని కపట ప్రేమని యాక్ట్ చేస్తూ సీత దగ్గరికి వెళ్తుంది. జైల్లో ఉన్న సీత అయితే అప్పుడే కానిస్టేబుల్స్తో అనరాని మాటలు అనిపించుకొని ఉంటాడు. ఈ డబ్బున్న వాళ్ళందరూ అంతే, కిందుండే వాళ్ళని ఇలాగా లొంగ తీసుకోవాలని చూస్తూ ఇలా జైలు పాలవుతూ ఉంటారని తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఇక తనదైన స్టైల్లో యాక్టింగ్ మొదలుపెట్టేస్తుంది. అసలు నా కొడుకు గురించి ఏమనుకుంటున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా, ఇప్పుడేదో తన టైం బాగాలేక ఇలా అయ్యాడని మీరు లేనిపోనివన్నీ కల్పించి తన మీద నెట్టాలని చూస్తున్నారంటూ కానిస్టేబుల్స్ని చెడామడా వాయించేస్తుంది. అంతలోనే రామలక్ష్మి కూడా వస్తుంది. భోజనం పట్టుకొని రాత్రంతా నిద్రపోలేదు సీత, నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటే బాగా గురుకలు పెట్టి మరి నిద్రపోయి ఏం యాక్టింగ్ చేస్తున్నారు అత్తయ్య గారు అనుకుంటూ, ఇక అత్తయ్య గారు ఆయన భోజనం చేయనంటున్నారు, మీ తల్లి ప్రేమ ఎటుపోయింది చెప్పొచ్చు కదా భోజనం చేయమని చెప్పడంతో ఇక శ్రీలతే భోజనం చేయనా అని అమ్మ కోసం అన్నట్టు చెప్పడంతో ఇక భోజనం అయితే చేస్తాడు. సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరుండి గోరుముద్దలు చేసి మరీ తినిపించి తన చీర కొంగుతో తుడిచి, అలాగే ఇంకొక విషయం, తను అమ్మవారి పూజ చేసుకుంది కదా, ఆ కుంకుమ నుదుటి మీద పెట్టే లోపే పోలీసులు వచ్చి తను తీసుకురావడంతో ఇక ఎందుకో అరిష్టంగా అనిపించింది, ముందు నాకు బొట్టు పెట్టండి అని రామలక్ష్మి అమ్మవారికి పూజ చేసిన కుంకుమతో సీతాకాంతతో బొట్టు పెట్టించుకుంటుంది. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు, మీ తప్పు లేదని తెలుస్తుంది, అలాగే మీరు ఇలా నరకం అనుభవించడానికి గల కారణం అయిన వాళ్ళని కూడా నేను బయట పెడతాను అంటూ ఒక ఛాలెంజే చేస్తుంది. శ్రీలతని దృష్టిలో పెట్టుకొని శ్రీలతని చూస్తూ ఒక్కసారిగా శ్రీలత అయితే భయపడిపోతుంది.